హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 7th క్లాస్ ఫస్ట్ లెసన్ అక్షరం అనే లెసన్ గురించి చూద్దామండి. అందులో ఏమేమి ఉన్నాయి: ప్రకృతి, వికృతలు, ప్రక్రియలు, ఇతివృత్తం, రచయిత ఎవరు, అర్థాలు, పర్యాయపదాలు, వాటన్నిటి గురించి తెలుసుకుందామండి. లెసన్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న విన్నపం అండి. అది ఏంటి అంటే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదామా అండి. ఈ అక్షరం యొక్క ప్రక్రియ ఏంటి అంటే, వచన కవిత. ఇతివృత్తం, చదువు విశిష్టత. రచయిత రావినూతల ప్రేమ్ కిషోర్ అండి. తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్యలు. జననం 1/8/1965, మరణం 7/10/2019. ఇతను ప్రకాశం జిల్లాలోని కొండపి అనే గ్రామంలో జన్మించారు. ఈయన రచనలు శ్రమవద్గీత, అజ్మాయిషి, నిశి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్దకాయం, టామీ, కళ్ళం దిబ్బ. ఈ పాఠ్యాంశం వచ్చేసి నలుగురు మౌదం అనే కవితా సంపుటిలోనిది. ఇందులో అర్థాలు అండ్ పర్యాయపదాలు కూడా తెలుసుకుందామండి. అర్థాలు వచ్చేసి: గవాక్షం అంటే కిటికీ, తావు స్థానం, గుండె హృదయం, ఇలా నేల, కవాతు పద విన్యాసం, నిద్రాభంగం నిద్రను చెడగొట్టడం, నిరంతరం ఎల్లప్పుడూ. పర్యాయపదాలు: కాయం శరీరం, తనువు, కన్ను నేత్రము, నయనం, తల్లి అమ్మ మాత, నిరంతరం సదా ఎల్లప్పుడూ, భంగం ఆటంకం విఘ్నం, దుప్పటి పచ్చడం కంబలి, ఇలా జగతి ప్రపంచం. ప్రకృతి వికృతులు: అమ్మ అంబ, రాత్రి రాతిరి, నిద్ర నిదుర, ముద్ర ముద్దుర, అక్షరము అక్కరము. ఇందులో పూర్వపదం పరపదం అని ఇచ్చారండి. అదేంటో చూద్దాం. ప్రేమించుమన్నా, ప్రేమించము ప్లస్ అన్న. ప్రేమించము అనేది పూర్వపదం, అన్న అనేది పరపదం అవుతుందండి. అలాగే తర్వాత వచ్చేసి పెంచుమన్నా, పెంచుము ప్లస్ అన్న. గురువులకిదే, గురువులకు ప్లస్ ఇదే. అప్పన్న, అప్ప ప్లస్ అన్న. మల్లన్న, మల్లా ప్లస్ అన్న. దేశం అంటే దేశము ప్లస్ అంటే. అదేవిధంగా పూర్వస్వరం పదస్వరము అని ఇచ్చారండి. మనకందరికీ, మనకు ప్లస్ అందరికీ. ఇది మనకుని క్ ప్లస్ ఉ అని రాస్తాం కదండి, అది పూర్వస్వరం అవుతుంది. అందులో వచ్చేసి ఇప్పుడు అందరికీ, అందరికీలోని వచ్చేసి పరస్వరం అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రపంచమందు, ప్రపంచము ప్లస్ అందు. వారంతా, వారు ప్లస్ అంతా. గ్రంథాలయము, గ్రంథ ప్లస్ ఆలయం. తర్వాత అండి కొన్ని పదాలు ఇచ్చేసి దాన్ని విడదీయమని చెప్పారు. అదేంటో చూద్దాం. దుర్యోధనుడు ఎక్కడ, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ. పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి. మెట్టినింటికి, మెట్టిన ప్లస్ ఇంటికి. చిన్నదైనా, చిన్నది ప్లస్ అయినా. చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్నీ. కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో. బాగుందని, బాగుంది ప్లస్ అని. అలాగే మరికొన్నివి విడదీసి ఇచ్చారండి, అవి కలిపి రాయమని చెప్పేసి. అందులో ఏంటున్నాయో చూద్దాం. అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్నవ్వడం. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, ముద్దర్లున్నట్లు. దున్నుతాడు ప్లస్ అని, దున్నుతాడని. చుట్టూరు ప్లస్ ఏసి, చుట్టూరేసి. ఈ లెసన్లోని ద్వితీయ విభక్తి గురించి చెప్పారండి. ఆ ద్వితీయ విభక్తి ఏంటో చూద్దాం. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. దానికి ఉదాహరణ వచ్చేసి లక్ష్మణుని భార్య ఊర్మిళ. అందులోని నీ అని ఉంది కదండి. నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేది ద్వితీయ విభక్తి కదా, కాబట్టి లక్ష్మణుని భార్య అనేది ద్వితీయ విభక్తికి చెందుతుంది. సో ఇదండి ఈ అక్షరం అనే లెసన్ గురించి. ఇందులో మనకి ఏంటంటే ఉన్నాయి అవన్నీ చూసాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీ సపోర్ట్ చేస్తే మరికొన్ని వీడియోలు పెడతానండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.